మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ మండల ప్రభుత్వ పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల పేరుకు ఈ నెల 6 నుండి 19 వరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించేందుకు షెడ్యూల్ తయారు చేయడం జరిగిందని, దీనిలో భాగంగా గురువారం రోజున పాఠశాలలో సమావేశం నిర్వహించి విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి విద్యార్థి చదివేలా చూడడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాల పంపిణీ, యూనిఫామ్స్ ఇవ్వడం ప్రధాన ఉపాధ్యాయులు సాంబయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జయప్రకాష్, వేణు, సత్యం, సమ్మిరెడ్డి, మల్లయ్య, అన్నపూర్ణ, శ్రీదేవి, నాగరాజు, మారుతి, శంకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మనబడిని విద్య నేర్చుకో, పిల్లలు బడికి. కార్యక్రమము 6వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో మొదటి రోజు సమావేశం ఏర్పాటు చేసుకొని పిల్లల ఇళ్లకు డోర్ టు డోర్ సర్వే రావడం జరిగింది. పిల్లలను బడిలో చేర్పించడానికి బడిగడి పిల్లలు బడిలో ఉండాలి, ఆ విధంగా డోర్ టు డోర్ సర్వే చేయడం జరుగుతున్నది. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత పుస్తకాలు, ఉచిత నోట్బుక్లు, 2 జతల దుస్తులు, యూనిఫామ్, షూస్, 1 జత షూస్ ఇవ్వడం జరుగుతున్నది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధన చేయడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మంచి విద్యను అందించడం జరుగుతున్నది. కాబట్టి పిల్లలందరూ ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరుతున్నాను. నుండి 19వ తేదీ వరకు రోజువారీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా పాఠశాల నుంచి ప్రాథమిక పాఠశాల ఇల్లంతకుంట నుంచి ర్యాలీ తీయడం జరుగుతుంది. ఈ ర్యాలీలో భాగంగా ఈ గ్రామంలో ఉన్న 1 నుంచి 5వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ దాదాపుగా ప్రభుత్వ పాఠశాలలో చేరాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే మా పాఠశాలలో గతంలో పాఠ్యపుస్తకాలు ఫ్రీ, తర్వాత మధ్యాహ్న భోజనం, తర్వాత ఈసారి ఉచితంగా షూ, తర్వాత పాఠశాలకు విద్యార్థులు కూర్చోవడానికి గవర్నమెంట్ తరఫున డెస్కులు కూడా సరఫరా చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ ఇల్లంతకుంట గ్రామ ప్రజలందరూ కూడా మా పాఠశాల 1 నుంచి 5 తరగతి చదివే పిల్లలందరూ కూడా గవర్నమెంట్ బడిలో చదివి మంచి విద్యను కూడా అందించగలుగుతామని మేము హామీ ఇస్తున్నాము. మరి ఒకసారి మా పాఠశాలలో తప్పకుండా సందర్శించి విద్యార్థులను తల్లిదండ్రులకు మేము చెప్పే సూచన ఏంటంటే, మా పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుంది. మీ విద్యార్థులను ఒకసారి మా పాఠశాలకు చేర్పించినట్లయితే మంచి విద్యను అందించగలుగుతాము. తర్వాత వాళ్ళు భవిష్యత్తులో కూడా పై చదువులు మంచి పునాదిని వేసి వారి భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడేటట్లు విద్యార్థులను తయారు చేసి పంపుతాము.